జై జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫరూక్ నగర్కు సంబంధించి వార్డు కౌన్సిలర్ కలాం గారు, తమ్ముడు కరీం గారు, సోదరిమణి సురేచరమ్మ గారు, పెద్దలు పిటి నాగిరెడ్డి గారు, వేదిక ముందున్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫరూక్ నగర్ మీకు తెలుసు, రోడ్లు లేక, డ్రైనేజీలు లేక, మంచినీళ్ళు రాకుండా, కరెంటు ప్రాబ్లం ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి నేను 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండి సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీ కాలువలు కానీ, మంచినీళ్లకు సంబంధించి కానీ, అదేవిధంగా కరెంటు ప్రాబ్లం లేకుండా పూర్తి స్థాయిలో చేసినాం. పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ మరి 90% కూడా పూర్తి చేశాం. మరి ఈ రోజు ఎలక్షన్ లో మేము ఓటు అడగడానికి వస్తున్నాం. పోయిన 3 సంవత్సరాల కింద జరిగిన ఎలక్షన్స్ లో అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. దయచేసి ఈసారి అందరికీ విజ్ఞప్తి, మరి ఆ రోజు ఓడిపోవడానికి ఎన్నో కారణాలు, కానీ ఈ రోజు అవకాశం భగవంతుడు మరొకసారి ఇచ్చాడు, అల్లా ఇచ్చాడు. కాబట్టి దయచేసి మీరందరూ ఆశీర్వదించమని కోరుతున్నా. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్తూ మేమేదో ప్రమాణంగా వర్గాలు చేస్తాం అని చెప్పి 1200 కోట్లని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా తెలుగుదేశం నాయకులను, మీరు ఇస్తున్న 1200 కోట్ల జీవోలను చెప్తున్నారు. 950 కోట్ల రూపాయలు 13,000 ఇళ్లు కడతాం, 950 కోట్లు కేటాయిస్తామని చెప్తున్నారు. 13,000 ఇళ్లకు మీకు వచ్చిన అప్లికేషన్స్ 825. దానికి అయ్యే ఖరీదంతా కూడా 60 నుంచి 70 కోట్ల రూపాయలు. 950 కోట్లు మీరు కేటాయిస్తున్నారంటే 60 కోట్ల కంటే ఖర్చు కావటం లేదు. అదేవిధంగా రోడ్డు వైడనింగ్ చేస్తామని చెప్తున్నారు. నంద్యాలలో సాయిబాబా నగర్ నుంచి గాంధీ చౌక్ వరకు మాత్రమే చేస్తూ, అది కూడా పద్మావతి నగర్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు కూడా మళ్ళీ వదిలేశారు. ఆ కొంచెం చేస్తూ మేమేదో బ్రహ్మాండంగా నంద్యాలంతా డెవలప్ చేస్తున్నామని అంటున్నారు. మా హయాంలో కూడా రైల్వే స్టేషన్ నుంచి నూనెపల్లి జంక్షన్ వరకు, నూనెపల్లి జంక్షన్ నుంచి సాయిబాబా నగర్ వరకు, పద్మావతి నగర్ నుంచి మున్సిపాలిటీ వరకు కూడా వైడనింగ్ చేసి పూర్తి చేయడం జరిగింది. రోడ్లు కూడా మరి ఎన్నో మంచినీళ్లు కావచ్చు. మరి ఈ రోజు శిల్పా మినరల్ వాటర్ మీకు తెలుసు, ఫారూక్ నగర్ లోనే ఇక్కడే మినరల్ వాటర్ పెట్టాం. పేదవాళ్లకు అందుబాటులో 1 పైసా తీసుకోకుండా ఈ రోజు నీళ్లు ఇస్తున్నటువంటి చరిత్ర శిల్పా సేవా సమితికి సంబంధించి ఉంది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మరి ఆ నాయకులు ఇప్పుడు వస్తున్నారు, ఏమి కూడా చేయకుండా మేమేదో బ్రహ్మాండంగా చేస్తామని మాట్లాడుతున్నా. కుటుంబానికి సంబంధించిన భూమా నాగిరెడ్డి గారు కూడా మరి ఏమీ 3 సంవత్సరాల్లో కూడా డెవలప్ చేయలేకపోయినారు ఎమ్మెల్యేగా ఉండి. మరి తిరిగి వాళ్ళ కుటుంబం నుండి బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళు పోటీ చేసి గెలిస్తే ఏదో బ్రహ్మాండంగా డెవలప్ చేస్తామంటున్నారు. మరి 3 సంవత్సరాలు డెవలప్ చేయలేని వాళ్ళు మరి ఇప్పుడు డెవలప్ చేస్తామంటే నమ్మాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎలక్షన్ల ముందు హామీలు ఇస్తుంది, జీవోలు ఇస్తుంది తప్ప ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా తప్పకుండా డెవలప్మెంట్స్ ఎక్కడ ఆగిపోవు, అభివృద్ధి పనులు ఎక్కడ ఆగవు. మీకు కావాల్సిన అభివృద్ధి జరగాలంటే నిజాయితీపరుడైన ఎమ్మెల్యే కావాలి. 1 రూపాయి ఆశించకుండా పనిచేసే ఎమ్మెల్యేగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది తప్ప వేరే అవకాశం లేదని చెప్పి మనవి చేస్తూ, మరి రేపు రాబోయే ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే నంద్యాల నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆయన నేను తప్పగా గెలవాలి. గెలిస్తేనే ఈ యొక్క స్టేట్ లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా, దయచేసి పోయినసారి తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం. మరి ఈసారి అయినా కానీ కూడా మన గుర్తు ఫ్యాన్ గుర్తుకు తప్పకుండా ఓట్లేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్. आगे